హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల మహర్షి న్యూమరాలజీ ఆఫీస్లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హైపెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్తో మనము ఒక కొత్త టాపిక్ మాట్లాడబోతున్నాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి. అదేవిధంగా ప్రతిరోజు కూడా మ్యాజిక్ బాటిల్ తీసుకోవాలి కదా అని చెప్పారు కదా. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు అనాలి. దీంతో వినాలి, ఇట్లా విన్నాం కదా. ఇప్పుడు కనాలి. ఇప్పుడు ఈ మాట మంత్రమైంది, ఇళ్ళకి వెళ్ళిపోయింది పవర్. ఇప్పుడు తాగాలి, అనాలి, వినాలి, కనాలి. అనుభవించు రాజా అంట కదా. అనుభవించు రాజా అంటే మా పాప అంటుంది, ఈ అనుభవించు రాజా అని ఎక్కడ అంటే మనమే చెప్పింది. ఇలా చేసిందా ఊరుకోండి గురుజీ, ఈ మ్యాజిక్ బాటిల్ ఆడితే కోట్లు వస్తాయట. నాకు వచ్చినాయి కదా, వచ్చినాయా లేదా? 3 సంవత్సరాలు వచ్చినాయి కదా. మీరు తాగండి, రాకపోతే అప్పుడు అడుగుదాం. ఓకేనా? సో కొరియర్ కూడా మనం చేస్తున్నాం కదా. మ్యాజిక్ బాటిల్ స్టిక్కర్స్ కూడా కొరియర్ ఫెసిలిటీ ఆల్సో అవైలబుల్. మీరు ఒకవేళ కావాలంటే కొరియర్ చేయించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. స్టిక్కర్స్ ప్రైస్ ఓన్లీ 1000 వీడియోలు. ఇప్పుడే మీరు ఎవరి నుంచి ఇంటర్నేషనల్ కాల్ తీసుకొచ్చింది, లండన్ ఆర్ యూకే నుంచి వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వారు మన వీడియోలు చూస్తున్నారు. సందేహమే లేదు. నేను ఉండేదేమో హైదరాబాద్ లో. మా అమ్మ రోజు చూస్తుంటది, పొద్దుగా లేచి నుంచి రాత్రి పడుకునేదాకా ఏం చేస్తున్నాను, ల్యాప్టాప్ పక్కన చూస్తుంటే ఇట్లా ఫోటోలు తీసి వీడియోలు తీసి పెడితే ప్రపంచం మొత్తం చూస్తాం అంటే మా అమ్మ నవ్వుకున్నది. గిన్నెల ఫోన్ లో పెడితే గట్ల ఎట్లా వస్తాయి, గట్ల వస్తాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను ఎక్కడ కూర్చున్నా, ఎక్కడున్నా సులభంగా, వేగంగా, ఆనందంగా అన్నాను కదా. అలా సులభంగా, వేగంగా, ఆనందంగా వచ్చేస్తున్నాయి. 1,599 రూపాయలు ఫారిన్ వాళ్ళకి, మన భారత్ వాళ్ళకి 6,999, అంటే 6,999 మాత్రమే. మనం ₹1 కూడా తగ్గించాము. కానీ ఈ శివరాత్రికి ఒక స్పెషల్ ఆఫర్, అది ఏంటిది ఫ్రీ. మీరు ఇక్కడికి రావడం వేరే దానికి కాదు. సో దాని గురించి ఇప్పుడు మీరు అడగబోతున్నారు కదా. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు 20 years నుంచి మహామృత్యుంజయ యజ్ఞం చేస్తున్నారు, అది 24 hours కూడా. సో ఇది మీరు 20 years నుంచి చేస్తున్నారు. సో దాని ఫలితాలు ఎట్లా ఉంటాయి? మేము కూడా మరి అటెండ్ కావచ్చా? నేను లాస్ట్ ఇయర్ అటెండ్ అయినాను. మా వారు, మా హస్బెండ్, మా ఫ్యామిలీతో సహా అందరం అటెండ్ అయ్యాను. లాస్ట్ ఇయర్ కన్నా మళ్ళీ ఇంకో బిఫోర్ లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ మాత్రమే వచ్చారు. నేను ఇంకా ఆఫీస్ అనిపించింది నీకు? మరి నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. చాలా 24 గంటలు ఉండొచ్చా? అవునవును, అంత లాంగ్ ఉండగలుగుతామా లేదా అని అనుకున్నాను, కానీ ఐ ఫెల్ సో హ్యాపీ అండ్ ఇట్ వాస్ సో నైస్ ఆల్సో. అంటే మీరు ఇక్కడ ప్రేక్షకులు ఆశ్చర్యపోవద్దు, 24 గంటలు ఈయనే ఉండాలని కాదు. నేను 24 గంటలు మీరు చేస్తారు కాబట్టి మీరు అటెండ్ కావాలనుకుంటే ఒక 1 or 2 hours ½ an hour నుంచి 1 hour మీ ఇష్టం. ఇది మాత్రం ఫ్రీ, ఇది ఒకటి ఫ్రీ. ఒక్కరికి మేము రూపాయి తీసుకోవాలి. తన్ మన్ ధన్ సే జుడావ్, మీకు యజ్ఞానికి ఏదైనా సహాయం చేయాలి, అది మీ ఇష్టం. ఎందుకంటే నాకు ఒకసారి ఈ యజ్ఞం చేయాలంటే డబ్బులు లేవు. ఈ యజ్ఞం చేయాలంటే డబ్బులు లేకపోతే ఇల్లు అమ్ముకున్నాం. 1,20,000 వస్తే దాంట్లో 30,000 యజ్ఞానికి పెట్టినాం, 60,000 మా పాపకు వరల్డ్ యంగెస్ట్ పిహెచ్ వాళ్ళు దానికి అట్లా చేసినాం. అంటే 30,000 రూపాయలు. అంటే ఇల్లు అమ్ముకొని, అన్నీ అమ్ముకొని ఇట్లాంటి యజ్ఞాలు చేసినామంటే ఎవరో ఏదో ఇస్తారని ఏం లేదు. ఇప్పుడు స్పెషల్ ఏంటిదంటే 20 సంవత్సరాలు పూర్తయింది కదా. సో మనం మహాశివరాత్రి ఫిబ్రవరి 26, 2025 ఉదయం 6:36 నుంచి మళ్ళీ ఇంకో రోజు ఉదయం ఫిబ్రవరి 27, 2025 6:36 వరకు 24 hours మహామృత్యుంజయ యజ్ఞం యాగం జరుగుతుంది. 24 hours జరుగుతుంది. సో జరుగుతుంది కాబట్టి నేను అప్పుడు 2004లో నాకు న్యూమరాలజీ రాదు, యోగా వస్తుంది. న్యూమరాలజీ రాదు నాకు. అప్పుడు నాకు ఏం తెలియదు ఏ డేట్ శివరాత్రి ఎప్పుడు వస్తే అప్పుడు చేద్దామని పెట్టుకున్నాను కదా. మళ్ళీ ఇప్పుడు మనం ఇవన్నీ నమ్ముతున్నాం కదా. ఇప్పుడు నేను ఏం నమ్ముతున్నాను? లక్కీ బాబా పాండంగం. అప్పుడు 2004 నా పేరు బాబా పాండంగం కాదు, పాండంగ స్వామి. లక్కీ నేమ్ పెట్టుకున్నా, బాబా పాండంగం అని. తర్వాత మొబైల్ నంబర్ తీసుకున్నా, మీరు చూస్తున్నారు. లక్కీ అకౌంట్ నంబర్ తీసుకున్నా, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్ చేస్తున్నా, లైఫ్ టైం గ్రాఫ్. తర్వాత ఇప్పుడు నేను ఈ శివరాత్రి ఎప్పుడు స్టార్ట్ చేసినాను అంటే 24 hours
ఫిబ్రవరి 18, 2004లో స్టార్ట్ చేసిన. నాకు ఎవ్వరు చెప్పలే ఇట్లా యజ్ఞం చేయాలి, ఇట్లా 24 గంటలు ఇట్లా చేయాలి అని. మా తల్లిదండ్రులు చెప్పలేరు, ఎవ్వరు చెప్పలేదు. ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది మరి? నాకే తెలియదు 24 గంటల మహామృత్యుంజయ యజ్ఞం చేయాలనే విషయం నాకు తెలియదు. ఓకే, మీరు అనుకొని స్టార్ట్ చేసి చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాను. సో అది ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే 2004 ఫిబ్రవరి 8. ఇప్పుడు మనం వేదిక న్యూమరాల ప్రకారం ఏం చెప్తుంటాం తెలుసా? 8, 2, 4 వచ్చిందంటే కష్టాల కడలి అంటామా లేదా? మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డానా లేదా? దీంతో మీకు చెప్పబోతున్నా వేదిక న్యూమరాలజీ. నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, తిరస్కారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 2, 8, 4 ఇట్లా ఉంది వేదిక్ గ్రిడ్లో. నేను వేసి చూశాను. కానీ ఇప్పుడు ఇదే వేదిక్ గ్రిడ్లో ఈ ఫిబ్రవరి 26వ తారీఖు 2025కి ఏం జరిగింది? ఇది కింద ఉన్నది ఇలానే ఉందా? కానీ ఒక 8 ఎక్స్ట్రా అయిందా? సో ఇక్కడ 8 అనేది 16 కదా. ఇక్కడ 8 ఎన్ని సార్లు ఉంది? 3 సార్లు వచ్చింది. 3 సార్లు అంటే ఎంత? 24 అంటే 24 సంపద. సో ఇది అయిపోయింది, మార్చలే. అది ఏ రోజు ఉందో అదే. ఇలా గ్రాడ్యువల్ గా నేను ఎదిగాను అనేది ఈ వేదిక్ న్యూమరాలజీ స్టార్టింగ్. ఇది బర్త్ చార్ట్ అనుకోండి, ఇప్పుడు డెస్టినీ చార్ట్ అనుకోండి. సో 20 సంవత్సరాల్లో ఎంత మార్పు జరిగింది చూడండి నా లైఫ్ లో. ఒక పట్టుకొని పోయినా చాలా కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే ఎంత కృషి చేశాను. 26వ తారీఖు వచ్చింది మళ్ళీ ఫిబ్రవరి 2025. ఈ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 19 వస్తుంది. అంటే 8 and 1 ఇది. 8 and 1 ఇది. ఇదేమో 9 and 8. ఎన్ని కష్టాలు. సో ఇది కుజుడు మరియు శని, ఇక్కడ శని మరియు సూర్యుడు 19 నెంబర్ వచ్చింది. సో దాని తర్వాత ఈరోజు వేదిక్ గ్రిడ్లో 26వ తారీఖు ఏం జరగబోతుంది? ఓకే, ఫస్ట్ లైన్ ఫిల్ అయింది అంటారు. ఫస్ట్ లైన్ ఫిల్ అయింది. నాకు జరగలేంది ఇప్పుడు ఈ 26వ తారీఖు ఎవరైతే అటెండ్ కాబోతున్నారో నేము, ఫేము, రాజయోగము, అదృష్టము, ఐశ్వర్యము, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, పిల్లలు ఉంటే వాళ్ళకి పిల్లలు, 3, 1 ఇవన్నీ రావడం జరిగింది. ఓకే, అది ఒక్కటే కాకుండా ఇది కూడా వచ్చేసింది. బాగా థాట్ ప్రాసెస్ లా ఇది కూడా వచ్చింది. ఇది కూడా ఇన్ని బలరేఖలు వస్తున్నాయి రేపు యజ్ఞానికి. ఓ వావ్, అప్పుడు లేవు, ఇది ఒకటే ఉంది కదా. అవునవునవును, 1 and 9 ఉంది. సో శివరాత్రి రోజు ఇంత గొప్ప యోగం జరగబోతుంది. అసలు శివరాత్రి అనగానే 36, 66, 66, 36, 46. ఇదిగో 46 నంబర్. మళ్ళీ అంటారు అమ్మ, ఎక్కడ పోయినా ఈ గురువు గారికి 46 నంబర్ కనిపిస్తుంది. ఇదిగో 46 నంబర్, ఇక్కడ 46 నంబర్. మహాశివరాత్రి అనే పేర్లు కూడా 46 నంబర్ ఉందంటే అర్థం చేసుకో. ఇక శివుడు ఎట్లా పట్టుకున్నావు? శివుడిని నేను పట్టుకున్నా, నేను శివుడిని పట్టుకున్నా. మహాదేవ చూసినవా? ఇప్పటికి 20 సంవత్సరాల వరకు నేను కోటీశ్వరుడు అయిన విషయం మీకు అర్థమైందా? నాకు ఈ యజ్ఞాలు చేస్తే, యజ్ఞం చేసిన 2024 వెంటనే నాకు 2025కి పెళ్ళైపోయింది. ఫిబ్రవరి, అది కూడా చూడండి ఫిబ్రవరి 18 కదా, ఫిబ్రవరి 26వ తారీఖుకి 2025కి 2005కి పెళ్ళి అయిపోయింది. అప్పుడు సరే ఆ డేట్ మంచిగా లేక డైవర్స్ అయింది, అది వేరు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఈ మహాశివరాత్రి యజ్ఞానికి మీరు 1 నిమిషం ఉంటారా, గంట ఉంటారా, 2 గంటలు ఉంటారా? నేనైతే 24 గంటలు ఆన్నే ఉంటాను అనుకోండి యజ్ఞం చేసినప్పుడు. సో ఒక సమయం ఉదయమా సాయంత్రమా ఒక టైంకి వచ్చేసేయండి. చక్కగా మంచిగా యజ్ఞంలో పాల్గొని మీరు ఆ మహాదేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. వీటికి నేను లైఫ్ టైం గ్రాఫ్ కూడా తీసా. ఒక ఆశ్చర్యం ఏంటిదంటే నాకు తెలిసి తెలియకుండానే మహాశివరాత్రి లైఫ్ టైం గ్రాఫ్ తీసా, వరల్డ్ అగ్నిహోత్రం లైఫ్ టైం గ్రాఫ్ తీసా. దీని డేట్ ఆఫ్ అంటే దీన్ని నేను ఎప్పటి నుంచి చేస్తున్నా? మార్చి 12, 2004 నుంచి చేస్తున్నా కదా. దాని గ్రాఫ్ మళ్ళీ మహాశివరాత్రి ఫిబ్రవరి 18, 2004 నుంచి చేస్తున్నా కదా. ఈ డేట్ వేరు, ఈ డేట్ వేరు కదా, డేట్స్ అయితే వేరు. అవును, కానీ మిరాకిల్ ఏంటిది గ్రాఫ్ లో? ఓకే, సిమిలర్ కనిపిస్తున్నాయి. సిమిలర్ కాదు, యాజ్ ఇట్ ఈజ్ గా అలానే ఉంటుంది. ఇప్పుడు 2013కి 6.3 ఉంది కదా, ఇక్కడ 2013కి ఎంత ఉంది?
6.3. వావ్. ఇట్లాంటి గ్రాఫ్ దేనికి రాలేదు. Wow, so సేమ్ great. టు సేమ్ Same graphs. 2 యోగాలు, కానీ ఇక్కడ డేట్ వేరు. డేట్స్ వేరు. ఇది 12/3/2004. అవును. అంటే మార్చి 12వ తారీఖు మహాగాయత్రి యజ్ఞం కూడా ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ, జరగబోతుంది. ఇప్పుడు 2025కి. ఇది 2004 అది. ఓకే, అవునవును. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇది 3 ఓకే, సూపర్ కోడ్ 3 ఇది 998. ఓకే, అంటే గ్రాఫ్లో చాలా చాలా తేడాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ నేను 2 మహా కార్యక్రమాలు చేస్తా సంవత్సరంలో. ఒకటి మహాశివరాత్రి రోజు 24 గంటల మహామృత్యుంజయ యజ్ఞము. తర్వాత ఇంకొకటి మార్చి 12వ తారీఖు వరల్డ్ అగ్నిహోత్రం డే, అది నేను చెప్తా. ఉదయం సాయంత్రం యజ్ఞం చేస్తాను కదా. సో ఇవి లైఫ్ టైం గ్రాఫ్లో మాకైతే ఒకటే అద్భుతాలు జరుగుతున్నాయి. రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఈ గ్రాఫ్లు ఇంకా పెరగబోతున్నాయి. సో ఇప్పుడు 2025కి ఈ గ్రాఫ్ కిందనే ఉన్నా, కానీ నాకు ఒక అనుగ్రహం నేనైతే డెవలప్ అయ్యాను. ఇదిగోండి 2025కి 2024కి మేడం గారికి ఆరోగ్య ఇబ్బంది అయిందిగా. ఇదిగోండి 20 నెంబర్ వచ్చింది. సో అప్ అండ్ డౌన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చింది, 2 నెంబర్ ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు 2021కి గ్రాఫ్ కింద ఉన్న 21 నెంబర్ వచ్చింది. అది 12 కింద కూడా 12 వచ్చింది. అంటే 3 నెంబర్ గురువు అనుగ్రహం మీద గ్రాఫ్ కింద అవుతుంది. ఎప్పుడు 2029 వరకు గ్రాఫ్ కిందకి అవుతుంది. దాని తర్వాత పెరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే గ్రాఫ్ పెరుగుతుందో ఒక 20-30 సంవత్సరాలు అలానే గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇదిగోండి 2034 నుంచి ఇంకా గ్రాఫ్ పెరుగుతుంది. ఇలా పెరిగి 2042 నుంచి గ్రాఫ్ పెరిగిందంటే ఇంకా ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ గ్రాఫ్ పైన 2064 వరకు, 2071 వరకు, 2071 వరకు ఈ గ్రాఫ్ అలానే ఉంటుంది. ఇది చాలా డెవలప్ అవుతుంది. ఒక 5-10 సంవత్సరాలే గ్రాఫ్ కింద ఉంది. అయినా ఈ హరహర మహాదేవాన్ని ఎప్పుడైతే అంటున్నామో మహాశివరాత్రి 46 నెంబర్ ఉంటుంది. కాబట్టి మహాశివరాత్రి రోజు మీకు వీలైతే ఫ్రూట్స్ తినేవాళ్ళు ఫ్రూట్స్ తినండి, తేనె నీళ్ళు తాగేవాళ్ళు తేనె నీళ్ళు తాగండి. సో నీళ్ళు తాగేవాళ్ళు నీళ్ళు తాగండి. మేము ఏమి చుక్క బొట్టు కూడా తాగకుండా మహాశివరాత్రి రోజు ఉంటా అంటే నువ్వు యంగ్గా ఉంటే, మీ శరీరం బాగా ఉంటే ఉండండి. కొందరికైతే ఇడ్లీలు సాంబార్ దోశలు తినకపోతే ఆగరు, వాళ్ళు కూడా చేయండి. కానీ మహామృత్యుంజయ మంత్రం మాత్రం పఠించండి మీరు ఎక్కడున్నా. నేను గత 21 సంవత్సరాలుగా అదే పని చేస్తున్నా. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని నేను చాంటింగ్ చేస్తున్నా 24 గంటలు. అందుకోసం చాలా పవర్. ఈరోజు నేను ఒక కోటీశ్వరుడి కావడానికి ఇవి ఎంతో సహకరించే ఒక న్యూమరాలజీ కాదు, దాని వెనుక ఎంతో మంది న్యూమరాలజీ వస్తారు. మా దగ్గర 400 మంది స్టూడెంట్స్ న్యూమరాలజీ నేర్చుకున్నారు. అందరికి ఒకటే సబ్జెక్ట్ చెప్పాను, కానీ అందరు కోటీశ్వరులు కావు కదా. దాని వెనుక శక్తి ఉంటుంది. సో తప్పకుండా మీరు గమనించి ఈ యొక్క మహాశివరాత్రి రోజు మహామృత్యుంజయ యజ్ఞం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ రావాలి. మన అడ్రస్ చెప్పండి. ఎక్కడ అడ్రస్ మనది ఇప్పుడు చంపపేట డిమార్ట్ ఆపోజిట్ లైన్ లో, ఎంఆర్ ఆఫీస్ పక్క లైన్ లో ఉంటది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒక రోజు ముందే మెసేజ్ పెట్టండి, ఎందుకంటే ఆ రోజు బిజీగా ఉంటాం కాబట్టి. అంటే రేపు మీకు ఒకవేళ అడ్రస్ కోసం కావాలనుకుంటే మెసేజ్ సెండ్ చేయండి, లొకేషన్ షేర్ చేస్తాం. కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ అంటే ఈజీగా వస్తుంది. గూగుల్లో కొడితే డైరెక్ట్ ఆఫీస్ కే వస్తారు. 5th ఫ్లోర్ లో ఉంది ఆఫీస్. 5th ఫ్లోర్ లో ఆఫీస్ ఉంది, కానీ యజ్ఞం మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ లో జరుగుతుంది. చక్కగా చల్లగా మంచి మిథిలా మ్యాన్షన్ అని ఉంటది, గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటది. ఇది డిమార్ట్ కి దగ్గర ఉంటది. డిమార్ట్ ఆపోజిట్ లో ఎంఆర్ ఆఫీస్ పక్క లైన్ లో ఉంటది. ఇక్కడ చంపాపేట డిమార్ట్ కి నియర్ వాకేబుల్ నియర్ బై ఉంటది. సో మీరు ఎవరైతే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి వస్తున్నారు అనుకోండి, ఓకే 277. సో మీరు ఎక్కడెక్కడి నుంచి వస్తే ఏమేం బస్సులు ఎక్కాలి అని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీకు చెప్తా చూడండి. మీరు ఒకవేళ ఎక్కడి నుంచి రావాలి అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి వస్తే 277 నంబర్ బస్ ఎక్కితే మీరు బస్సు ఎక్కారనుకోండి. సో 277 బస్ ఎక్కితే మీరు ఇక్కడ చంపాపేట డిమార్ట్ దగ్గర దిగొచ్చు. ఓకే, అక్కడ నుంచి వాకబుల్ ఉంటుంది, ఈజీగా రావచ్చు. డిమార్ట్ చంపాపేట్. సో ఇది మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి ఇక్కడ అవుతుందా. ఇక ఎవరైతే సికింద్రాబాద్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి రావాలంటే సో అక్కడ నుంచి 102 లేదా 104
ఈ బస్సులు ఎక్కితే మీరు ఇక్కడికి వచ్చేస్తారు. ఎస్ 102 అయితే సంతోష్ నగర్ చౌరస్తానే, 104 అయితే డైరెక్ట్గా ఇక్కడ డిమార్ట్ దగ్గర. ఓకే ఓకేనా. లేదు మీరు అక్కడ నుంచి కాకుండా కోటి నుంచి వస్తున్నారు అనుకోండి, కోటి నుంచి కూడా ఇవే నంబర్, సేమ్ 102 అంతే. కోటి నుంచి కూడా, కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి. సో మీకు 104 అయితే డైరెక్ట్గా చెంపాపేట్ డిమార్ట్ దింపుతుంది. ఇది రూటు. మీరు మెట్రో నుంచి వస్తే ముషిరాబాద్, ముషిరాబాదేనా మెట్రో, ముషిరాబాద్ దగ్గర దిగితే అక్కడ నుంచి మీకు ఓలా ఊబర్ చూసుకొని రావచ్చు మెట్రో నుంచి ఎవరైనా. ఇక లేదు ఎల్బీ నగర్ నుంచి వస్తే అంటే సంతోష్ నగర్ చౌరస్తా అన్నారు అనుకోండి, ఎల్బీ నగర్లో దిగితే సంతోష్ నగర్ చౌరస్తా అంటే మీరు డిమార్ట్ దగ్గర సంతోష్ నగర్ చౌరస్తా మా యొక్క స్టాప్ దాటిన తర్వాత వస్తుంది, అక్కడ రావచ్చు. లేదంటే చంపపేట ఇక్కడ దిగినా వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. తర్వాత ఎవరైనా ఆరాంఘర్ నుంచి రావాలనుకుంటే ఇక్కడ ఓవైసీ దగ్గర దిగాలి, ఓవైసీ హాస్పిటల్ దగ్గర దిగితే ఇదంతా రూట్ అండి. మొత్తం మీద అయితే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో మీరు ముందే మేజ్ చేసుకొని మీరు రండి. చక్కగా మీరు అన్న వస్తున్నాడా తమ్ముడు వస్తున్నాడా ఇవన్నీ కాదు, నువ్వు వస్తే రా, ఎవరు వస్తే వాళ్ళు వస్తారు. సో ఇది మహామృత్యుంజయ యజ్ఞం ఏంటిదంటే చాలా చాలా పవర్ఫుల్. ఈ 2025 ఏంటంటే 9 నంబర్ వచ్చింది. 9 నంబర్ అంటే చాలా పవర్ఫుల్ శ్రీకృష్ణ నంబరు. సో టాప్ లెవెల్ నంబర్ 1 నుంచి 9లో ఇది టాప్ లెవెల్ నంబర్ కాబట్టి ఈ అనుగ్రహం మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు కూడా ఈ మహామృత్యుంజయ యజ్ఞాల వల్ల అంటే మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా రోజు నేను సంవత్సరం ఒకసారి మహామృత్యుంజయ యజ్ఞం చేసుకొని ఛార్జింగ్ పెట్టుకున్నట్టు అయితే నాకు బాడీ మొత్తం రీఛార్జ్ అయిపోతుంది. డివైన్ పవర్ వస్తుంది. ఒక డివైన్ పవర్ తోటి ఈ రోజు న్యూమరాలజీ ప్రపంచవ్యాప్తంగా నాకు క్లయింట్స్ వచ్చిందంటే ఏదో ఒక దివ్యశక్తి లేకపోతే రాదు కదా. దివ్యశక్తి లేకపోతే ఇంతమంది ఇంత సంపద. ఇప్పుడు నేనైతే మీరు 2 years అయిపోతుంది ఇప్పుడు వస్తే, జూలై 5th అయితే నేను ఎక్కడన్నా బయటకు వెళ్తానా, అసలు ఎక్కడికి బయటకి ఎవరితో మాట్లాడా, కానీ డబ్బు ఎట్లా వస్తూనే ఉంటుంది. అవును. అంటే ఈజీ మనీ అని మీరు అనుకుంటున్నారేమో, దీని వెనక నేను ఎంతో హార్డ్ వర్క్ చేసిన నిజంగా నాకు ఈజీ మనీ వస్తుంది. కానీ దాని వెనక 20 సంవత్సరాల కృషి ఎవరు చూడట్లేదు కదా. నాకు ఈజీగానే వస్తుంది. ఎప్పుడో లండన్ లో వేశారు 16,000, ఈ రోజు వచ్చేసినాయి. ఎక్కడో అమెరికాలో వేస్తారు కూడా ₹1,00,00,000 ₹1,00,000 ఇలా వస్తున్నాయిగా. ఈజీ మనీ వస్తుంది. నాకేం చెమటలు అడగలే, ఏసీలోనే ఉంటున్నాను. కానీ దీని వెనక 20 సంవత్సరాల హార్డ్ వర్క్ అయితే ఉంది డెఫినెట్ గా. సో అందుకోసమే ఎవరికైనా డబ్బు రావాలంటే నేను ఇది ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరికి విమర్శించడం కాదు. నేను కర్మంగట్ టెంపుల్ వెళ్తాను. కర్మంగట్ టెంపుల్లో ప్రతి శుక్రవారం వెళ్తే అక్కడ ఉన్న 2-3 పూజారులు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, మీకు డబ్బు సులభంగా వస్తుంది, మేము ఇక్కడ శ్రీకృష్ణుని దగ్గర ఉంటున్నాము, హనుమంతుని దగ్గర ఉంటున్నాము, వినాయకుని దగ్గర ఉంటున్నాము, మాకెందుకు డబ్బు వస్తలేదు, మీరు సంపాదించినట్టుగా ఎందుకు సంపాదిస్తలేను మేము అంటున్నారు. అంటే నేను వాళ్ళకు 2-3 ముచ్చట్లు చెప్పి గిట చేయండి అని చెప్పొచ్చిన. అంటే డబ్బు ఎవరికి చేదు, డబ్బు ఎవరికైనా స్వీటెస్ట్ ఎవరికైనా. సో ఈ మార్గం నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు వస్తుంది, నా మైండ్ సెట్ అలా తయారైంది కాబట్టి అలా వస్తుంది. సో అందుకోసం మీరు మీ జీవితంలో కూడా ఉన్నంత స్థాయికి డబ్బు ఒకటే ముఖ్యం కాదంటే ఇక్కడ ఆరోగ్యం కూడా ముఖ్యం, రిలేషన్, హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. ఇది చాలా మందికి ఉండదు. స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక ఉండదు, భక్తి ఉండదు. అది ఉండకపోతే అన్ని సున్నా. సో అది కూడా ఉండాలి. ఇవన్నీ కావాలంటే పంచరత్నాల్లాగా హెల్త్, వెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ అంటే ఇవన్నీ ఉండాలంటే ఈరోజు ఆ యజ్ఞం జరుగుతుంది. మీరు రండి, చాలా అద్భుతాలు జరుగుతాయి మీ లైఫ్లో కూడా. నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను, ఏమనుకున్నాను శివరాత్రికి, నేను నా స్వంత ఇంటికి వెళ్ళాలి, నా స్వంత ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు ఈ యజ్ఞం చేస్తున్నాం కదా, ఈ యజ్ఞం చేసినప్పుడు ఆఫీస్ లో చేస్తున్నాం కదా, నెక్స్ట్ ఇయర్ మా 1,20,00,000 ఏదైతే నమ్మి ఇంట్లో ఉంటాము అంతే. అప్పుడు మళ్ళీ వీడియో వస్తుంది. నేను అన్ని ట్రూ అన్నమాట. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. వావ్, ఇది అందరికి వీడియోని ఫార్వర్డ్ చేయను, ఎందుకంటే ఇది దీనిలో ₹1 కూడా మేము తీసుకోవట్లేదు కదా. ఇంతకుముందు వీడియోలు మీరు చేసినా చెప్పి నాకు సంబంధం లేదు, కానీ ఇది ఒక మహాసేవ. ఇది మీకు పుణ్యం దక్కాలని, ఆ పరమాత్ముని మహాదేవుని యొక్క అనుగ్రహం ఉండాలని, మహాదేవుని కొలిచినామంటే ఇక అన్ని దేవతలు లైన్ పడతారు అంతే. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ హర హర మహాదేవ శంభో శంకర హర. రండి రండి తొందరగా ఆ మహాదేవుని యొక్క ఆ మహాబలాన్ని, మహాశక్తిని, మహాధనవంతులు రండి. థ్యాంక్ యూ.